మొదటిగా మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాదేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి అవకాశం ఇచ్చిన దైవజనులు కూడా మరి నా ప్రత్యేక తెలియజేసుకుంటున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా మరి దేవుని నామంలో హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాను. మరి మన వాక్య భాగం చదవడానికి ముందుగా ఒక్క వచనాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగచేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగచేయును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీ బంగారు పాదములకు వేల కొద్దిగా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను నాయన. అల్పుడు అయోగ్యం ఎన్నికలేంటి వాడు నాయన, నన్ను జ్ఞాపకం చేసుకుని మరొక ఈ యొక్క అవకాశం నాకు అనుగ్రహించారు బాబు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఇంతవరకు మా జీవితాలు మీరు చేస్తున్న అన్నిటి కొరకు మీకు వందనాలు. మరి ఈ కార్యక్రమం అంతటినీ నీకు మహిమకరంగా జరిగించున్నారు ప్రభు. ఆరాధనలో మీరు ఉన్నారు ప్రభు. నీ ప్రత్యక్షతను నీ ప్రసన్నతను మేము అందరం కూడా అనుభవించడానికి కృప చూపించావయ్యా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే ప్రభు మరి నీ వాక్యం కూడా మరి వినడానికి సిద్ధపడుచుందిగా ప్రభావ. అల్పునట్టు నన్ను జ్ఞాపకం చేసుకోండి ఎత్తుపట్టుకున్నాను ప్రభావ. మరి మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి, ఏడంతరాత్మతో నన్ను బలపరచుకొని బ్రతిమాడుకుంటున్నాను నేను. అలాగే బిడ్డలు కూడా వినగల చెవిని, గ్రహించగల మనసులను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రభావ. మరి ప్రతి ఒక్క ప్రభావ మరి మేము మనుషులుగా మాట్లాడితే ఏటువంటి ఉపయోగం ఉండదు నాయన, మీరే ఉండి మాట్లాడమని, మరి ప్రతి ఒక్క హృదయాన్ని కదిలించమని, ఈ వాక్యం ద్వారా వినిపించమని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షణ యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. మరి చదవబడినటువంటి వాక్య భాగం మనం గమనించినట్లయితే, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైన మారు మనసుని కలుగజేయను అనేటువంటి మాటను మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. మళ్ళీ అపుస్తుడైనటువంటి పౌలు గారు మరి కొరింథీయులకు రాసిన సందర్భంలో మరి ఈ మాట పలికినట్టుగా మనం చూస్తున్నాం. మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారుగా తన పరిచర్య చేసిన పాలస్తీనా దేశంలో మరి ఆయా ప్రాంతాలు, గ్రామాలు, పట్టణాలు అంతా కూడా సంచరిస్తూ మరి పరిచయం చేసినటువంటి రోజుల్లో జరిగినటువంటి సంఘటన గురించి మీ యొక్క గమనంలోకి తీసుకుని రావాలని ఆశపడుతున్నాను. మరి పాపులను రక్షించడానికి ఈ లోకంలోకి అందించినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు తన బోధన ద్వారా అనేక మందిని రక్షణలోనికి నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా మరి అనేకమైనటువంటి ప్రజలు, పాపులైనటువంటి ప్రజలు, మరి ఆయన బోధనలు ఉన్నటువంటి ప్రజలు మరి దేవుని ఎదుట తమ పాపం విషయమై పశ్చాత్తాపడి మరి అనేక మంది తమ జీవితాలను మరియు మార్చుకున్నటువంటి విషయాలు మనం గమనిస్తున్నాం. మరి అయ్యగారు కూడా ఇందాక చెప్పారు కూడా, మరి అనేక మంది దొంగలు, వ్యభిచారులు, పాపులైనటువంటి వారు, నరహంతకులు అనేక మంది కూడా మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధనలు విని మరి ఆ దేవుని ఎదుట పశ్చాత్తాపడి తమ జీవితాలను మార్చుకొని వారందరూ కూడా మరి భయంకరమైనటువంటి పాపం ఉన్నటువంటి వారు కూడా దేవుని మార్గంలోకి నడిచినటువంటి సందర్భాలు అనేకమంది బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. మరి ఈ యొక్క సందర్భంలో కూడా మరి ఒక వ్యక్తి గురించి మనం ధ్యానం చేద్దాం. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ పరిచర్య నిర్వహించేటువంటి సందర్భంలో ఏ ప్రాంతానికి పరిచర్యకి వెళ్ళాలనుకున్నా ముందుగా ఒకరోజు ముందుగా తన 2 శిష్యుల్ని ఆ గ్రామానికి పంపించి మరి ఆ యొక్క యేసు ప్రభు వారి రాగం గురించి ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా మరి వాళ్ళు తెలియజేసేవారు. ఎందుకంటే మరి ఆ రోజుల్లో ఇప్పుడులాగా ఉన్నట్లుగా పబ్లిసిటీలు, మైక్ సిస్టంలు ఏమీ లేవు కదా, కట్అవుట్లు, ఫ్లెక్సీలు ఏమీ లేవు. అందుగురించే ముందుగా ఒకరోజు ముందుగా 2 శిష్యులు మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఏ ప్రాంతం రాబోతున్నారు ఆ ప్రాంతానికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ రాకను గురించి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉండేవారు. మరి ఆ విధంగానే ఒక రోజున మరి యేసుక్రీస్తు ప్రభు వారు నాయీను అనే గ్రామానికి మరి రాబోతున్నారు అనేటువంటి విషయాన్ని అక్కడ ప్రకటించారు. మరి ఆయన శిష్యులు ముందుగా వెళ్ళి మరి ప్రజలు, ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంతేకాకుండా యేసుక్రీస్తు వారు తమ ఊరికి రాబోతున్నారు అనేటువంటి విషయము మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక పాపాత్మురైనటువంటి ఒక స్త్రీ చెవిన పడిందంట. చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయం 37 వచ్చిన ఒకసారి చదువుకుందాం. లూకాసు వార్త 7:37. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనములకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుకకంటూ ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ. మరి ఎందుకు ఈమె పాపాత్మురాలుగా ఎంచబడుతుందంటే నిజంగానే ఈమె పాపంలో జీవిస్తూ ఉంది. ఆమె జీవితం సరైనది కాదుగా ఉంది. అంతేకాకుండా ఆమె బాహాటంగానే మరి ఆ సమాజానికి, దేవునికి భయపడకుండానే ఆమె బాహాటంగానే పాపంలో జీవిస్తుంది. అందరూ కూడా ఆమెను అసహించుకుంటూ ఉన్నారు. ఆమె పాప జీవితాన్ని బట్టి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆమెను అసహించుకునేటువంటి స్థితిలో ఆమె ఉంది. మరి అందరూ కూడా మరియా, మార్త, సువార్త ఇలా అందరూ కూడా ఏదో ఒక పేరుతో
పిలబడుతూ ఉన్నారు. కానీ ఆమె పాప జీవితం, ఆమె అసలైన పేరును కూడా మరి మర్చిపోయేలాంటి చేసినటువంటి సందర్భంగా మనకు అర్థం. అందరి దృష్టిలో ఆమె పాపాత్మురాలు, ఆమె పేరు కూడా పాపాత్మురాలు అయిపోయింది. ఆమె పేరు ఎక్కడ కూడా మనకి గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా మనకు కనపడదు. పాపాత్మురాలు, ఆమె పేరు కూడా పాపాత్మురాలు అయిపోయింది. మరి పాపాత్మురాలు అయినటువంటి ఈ స్త్రీ బాహాటంగానే పాపం చేస్తున్నట్టుగా మనకి కనబడుతుంది. మరి చాలా మంది ఎవరికి తెలియకుండా రహస్యంగా పాపం చేస్తూ ఉంటారు, పైకి భక్తిని నటిస్తూ ఉంటారు. కొంతమంది అంతరంగంలో పాపం చేస్తూ ఉంటారు, చెడు ఆలోచనలతో తమ జీవితాన్ని నింపుకొని మరి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. మరి బాహాటంగా పాపం చేసిన, రహస్యంగా పాపం చేసిన, మరి ఆలోచనల ద్వారా పాపం చేసినా కూడా దేవుని దృష్టికి సమస్తం కూడా పాపంగానే ఎంచబడుతూ ఉంది. కనుక మనుషులకు భయపడి కాదు, కానీ మరి రహస్యమందు చూస్తున్న మన దేవునికి భయపడి మంచి మనస్సాక్షితో మనందరం కూడా జీవించాల్సిన బద్దులమే ఉన్నాం. ఎందుకంటే హృదయములను అంతరంగములను పరిశోధించేవాడు మన ప్రభువు. కాబట్టి మనం ఏ విధంగా పాపం చేసినా కూడా దేవునికి భయపడి అది గుర్తుంచుకొని మనం జీవించాలని మేమందరికీ మనం చేసుకుంటున్నాం. అదే కాకుండా మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకను గురించి ఈ పాపాత్మురాలు చెవినబడింది. చెవినబడడం కాకుండా వెంటనే ఆమె ఏం చేసిందంటే యేసు ప్రభుని గురించి ఆమె ఇంతకు ముందే విన్నది. మరి అంతేకాకుండా వినడమే కాకుండా లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తును ఒక్కసారి చూడాలనే ఆశ ఆమెలో కలిగినట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆమె ప్రభువును చూడాలనుకుందో మరి తనలో ఏదో తెలియనటువంటి మార్పు, మరి అంతవరకు ఏం లేనటువంటి మరి ఆమె హృదయంలో ఏదో వేదన, బాధ కలుగుతుంది. తన హృదయంలో ఉన్నటువంటి పాపం వారికి భారంగా పరిణమించింది. మరి పాపలో చూస్తున్న వారు కూడా అలాగే ఉంటారు, ఎంతో మరి ఆ పాపాన్ని ఎంతో సంతోషంగా వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క ఈమెకు దేవుని యొక్క మరి ఆమె చూడాలని ఆ యొక్క ఆశ కలిగిందో మరి వెంటనే ఆమె ఆ యొక్క దేవుని చూడడానికి ఆశపడింది. మరి ఆశ ద్వారా ఆమె దేవుని దగ్గరికి చేరింది. ఆమె హృదయంలో వేదన, బాధ అన్ని మొదలైనవి దేవుని చూసిన వెంటనే. మరి పాషాణంగా ఉన్నటువంటి అంటే రాయి వంటి ఆ హృదయం మరి మరి పశ్చాత్తాపంతో నిండిపోయింది. మరి ఆమె భారంతో నిండిపోయిన, పాప భారంతో నిండిపోయినటువంటి ఆమె హృదయం అంట పగలడానికి సిద్ధంగా ఉన్నటువంటి మరి ద్రాక్ష తిత్తి వలె, మరి ఒక కెపాసిటీ మించిపోయి మనం నింపితే ఏదైనా కానీ పగలడానికి సిద్ధంగా ఉంటుంది. అవి కూడా ఆమె పాప భారం ఎక్కువైపోయి ఆమె హృదయం ఎలా ఉందంట పగలడానికి సిద్ధంగా ఉన్నటువంటి హృదయం ఆమె కలిగి ఉందంట. మరి ఈ మార్పుని గమనించిన ఆమెకి ఆశ్చర్యం కలిగి ఉందట. ఏంటి నాకు ఈ మార్పు ఎందుకు ఇలా సంభవిస్తుంది, నేను ఎందుకు బాధపడతా ఉన్నాను, ఇంతవరకు నేను బాగానే పాపంలో జీవించాను కానీ సంతోషంగా ఉన్నాను, కానీ ఇప్పుడు ఎందుకు ఈ మార్పు జరుగుతున్నటువంటి ఆమెలో కలిగినటువంటి ఆ మార్పు ఆమెకే ఆశ్చర్యం కలిగిస్తుందంట. మరి ఈమెలో ఈ మార్పు కలగడానికి కారణం ఏంటి అంటే మరి కేవలం ప్రభువుని చూడాలనేటువంటి ఆశ ఆమెలో జనించడమే. మరి ఎప్పుడైతే ఆమె ప్రభువులో మరి ఆయా యొక్క ప్రభువుని చూడాలంటే ఆశ ఆమె కలిగిందో వెంటనే మరి ఆమె జీవితం మరి మారడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మరి దేవుని యందు ప్రేమైన వాళ్ళారా, మనం కూడా ఎవరైతే మనపూర్వకంగా మరి హృదయపూర్వకంగా మరి ఎవరైతే దేవుని చూడాలని ఆశపడుతూ ఉంటారో వారిలో మరి తప్పకుండా పరివర్తన కలగడం మొదలవుతుంది. మరి ఈ పరివర్తన కలగడం అనేటువంటిది అందుకు నిదర్శనం కేవలం ఈ పాపాత్మురాలైనటువంటి మరి ఈమె జీవితం మాత్రమే కాకుండా అనేక మంది ప్రభువుని చూడాలని ఆశపడి పాపాత్ములైనటువంటి వారు అనేక మంది మరి ఆ యొక్క పరిశుద్ధులుగా మారినటువంటి సందర్భాలు, అనేకమైనటువంటి సందర్భాలు మనకు బైబిల్ గ్రంథంలో మనకి కనబడుతూ ఉంటాయి. మరి అందులో మనం మొదటిగా చూసినట్లయితే అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరి ఎరికో పట్టణంలో ప్రవేశించిన సందర్భం మనం చూస్తాం. ఆ ఎరికో పట్టణంలో ప్రవేశించి వెళ్తున్న సందర్భంలో అక్కడ తండోపతండాలుగా మరి జనాలు వచ్చి ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ఆ పట్టణంలో మరి ఆ ప్రభుత్వంలో పన్నులు వసూలు చేసేటువంటి ఉద్యోగం చేస్తూ మరి ఆ పన్నులు వసూలు చేయడమే కాకుండా అక్రమంగా మరి ధనార్జన చేస్తూ సంపన్నుడైనటువంటి జక్కయ్య మనకు అక్కడ కనబడుతూ ఉంటాడు. మరి మనుషులందరి చేత తృణీకరింపబడినటువంటి, మనుషులందరి చేత అసహించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ జక్కయ్య మదిలో మరి ప్రభువుని చూడాలనేటువంటి చిన్న ఆశ మరి ఆయనలో మెదిలినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, లోకాసు వార్త 19వ అధ్యాయము 3వ వచనం. యేసు ఎవరో అని చూడగోరను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. మరి ఇక్కడ చూసినట్లయితే మరి జక్కయ్య యేసు ప్రభువుని చూడాలనే ఆశ మరి ఆయనలో కలిగినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆయన చూడాలనుకున్నాడు కానీ మరి చూడలేక ఒక మేడి చెట్టు ఎక్కినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆయన కూడా మరి హైట్ తక్కువగా ఉన్నాడంట, పొట్టివాడైనందున ఎట్లా అని చెప్తాడు. మనం చాలా మంది చెప్తూ ఉంటారు కదా, హైట్ తక్కువ ఉన్నాడంటే చాలా గట్టిగా ఉంటారంట.
అంతేకాకుండా వాళ్ళకి అనేకమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయంట. మరి ఆయన చూడండి, మరి ఎంత గట్టివాడు కాకపోతే గవర్నమెంట్ జాబ్ కొట్టాడు, ఆ రోజు ట్యాక్స్ కలెక్టర్ జాబ్ కొట్టాడు. మనం ఇక్కడ చాలా మంది అనేక పెద్ద పెద్ద చదువుకున్నాం, కానీ అక్కడ గవర్నమెంట్ ఉద్యోగం లేక మనం ఇక్కడికి వచ్చాం. కానీ ఆ రోజుల్లో ఆయన మరి జక్కయ్య గారు ఎంత గట్టివాడు కాకపోతే గవర్నమెంట్ జాబ్ కొట్టాడు. అంతేకాకుండా పెద్ద పెద్ద మహామహులందరినీ నిలబెట్టేసి 3-4 రెట్లు పనులు వసూలు చేస్తున్నాడు ఆయన. ఎంత గట్టివాడు ఒకసారి చూడండి. అంతేకాకుండా ప్రభువును చూడాలనే ఆశ కనపడింది, కానీ ఆయన ప్రయత్నం చేశాడు. ఏదో 1-2 సార్లు ప్రయత్నం చేసేసి వెనకంజ వేయలేదు. అది నాకు కనపడలేదు, ప్రభువుని ఎందుకులే మనం వదిలేసి వెళ్ళిపోతామని చెప్పి ఆయన వాడికి ఆలోచనలు ఎక్కువ. అందు గురించి ఆయన ఏం చేశాడంట, ఆయన తెలుగును ఉపయోగించి వెంటనే మేడి చెట్టు ఎక్కాడంట. మేడి చెట్టు ఎక్కాడు కాబట్టి ఆయన జీవితంలో గొప్ప మేలు జరిగింది. మరి ఏదైతే చూడలేకపోయాను కదా, ప్రయత్నం చేసి విరమించుకుందామని అనుకోలేదు. ఆయనకు ఉన్నటువంటి అనేకమైన మరి ఆయన ఆలోచన ద్వారా మరి మేడి చెట్టు ఎక్కడం ద్వారా మరి ప్రభువుని చూడగలిగాడనే విషయం మనకి ఇక్కడ కనబడుతుంది. అందు గురించే మరి చాలా మంది హైట్ తక్కువగా ఉన్నాయని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఎవరు కూడా అటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి దేవుడు అనేకమైనటువంటి ప్రత్యేకమైన తలాంతులను వారికి అనుగ్రహిస్తూ ఉంటాడు. మరి ఈ విధంగా మనం చూసినట్లయితే జక్కయ్య గారు మేడి చెట్టుకి ప్రభువుని చూస్తూ ఉన్నాడు. మరి జన సమూహంలో నడిచి వేస్తూ మరి చెట్టుపై కూర్చున్నటువంటి జక్కయ్యను ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి, లోకాసువార్త 19:5 ఒకసారి చూద్దాం. వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. మరి ఆయన వెంటనే ప్రభు మరి జక్కయ్యని చూడడం, జక్కయ్యని వెంటనే దిగి రమ్మని, నేడు నేను నీ ఇంటికి రావాల్సి ఉందని చెప్పినటువంటి విషయం మనం అక్కడ చూస్తున్నాం. మరి ఆ సందర్భంలో మరి జక్కయ్య ప్రభుతో చెప్తున్నటువంటి మాటను కూడా ఒకసారి చూద్దాం. లోకాసువార్త 19:8 కూడా ఒకసారి చదవండి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి ఎద్దనైనను అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎడలా అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. చూడండి మరి చూసారా ఎంత మార్పు జక్కయ్యలో, మార్పు ఎంత ఆశంగా కనిపిస్తున్నాం. ఏంటి ఈ మార్పు కారణం అంటే, మరి జక్కయ్యలో ప్రభుని చూడాలంటే ఒక చిన్న ఆశ మరి అతని జీవితాన్ని మరి పెనుమార్పు కలిగించినట్టుగా మనం చూస్తాం. ప్రభు మరి జక్కయ్యను రమ్మన్నాడు తప్ప మరి ఆయన ఆస్తిపాస్తుల గురించి కానీ, ఆయన యొక్క అక్రమ సంపాదన గురించి కానీ, ధనార్జన గురించి కానీ మరి ఎక్కడ కూడా ప్రభువు ఆయన్ని అడగలేదు, ప్రస్తావించలేదు. మరి ఎందుకు జక్కయ్యలో ఈ మార్పు కలిగిందంటే, మరి ఆయన జక్కయ్యలో కలిగిన మార్పు ద్వారానే ప్రభు ఎదుట ఈ మాటలన్నిట్లుగా పలికినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభు, నేను ఎవరి దగ్గర అయితే అక్రమంగా చేస్తే తీసుకుంటే కనుక 4 రెట్లు వాళ్ళకి ఇస్తానని చెప్తున్నాడు. మరి అందులో అంత గొప్ప మాకు అంతవరకు మరి ఎంతో భయంకరమైన స్థితి. ప్రజలందరూ కూడా తృణీకరిస్తూ ఉన్నారు, ప్రజలందరూ కూడా అసహించుకుంటూ ఉన్నారు జక్కయ్యని. కానీ వెంటనే మరి ప్రభువుని చూడాలంటే ఆశ ఆయనలో పెనుమార్పు కలిగించడం కాకుండా మరి గొప్ప మార్పు ఆయన జీవితంలో కలిగినట్టుగా చూస్తున్నాము. మరి ఇంత గొప్ప మార్పు మరి కలగడానికి కారణం ప్రభువుని చూడాలంటే ఒక చిన్న ఆశ మరి ఆయనలో కలగడం ద్వారానే. మరి దేవుని యందు ప్రియమైన సోదరులారా, తరతరాలుగా మనం క్రైస్తవులుగా జీవించవచ్చు. మన తాతల తరాల నుంచి నేను క్రైస్తవులు అని చెప్పుకోవచ్చు. కానీ దేవుని చూడాలనేటువంటి ఒక చిన్న ఆశ నీళ్ళు లేకపోతే, ప్రభువుని చూడాలనేటువంటి ఆశ నీళ్ళు కలగకపోతే మరి నువ్వు జీవితాంతం కూడా మరి నామకార్థ క్రైస్తవుడిగానే మిగిలిపోతావు. కానీ మరి నీ యొక్క జీవితం జక్కయ్య జీవితం లాగా మరి మార్పు లేని జీవితంగానే ఉండిపోతుంది. అందుగురించి మనందరం కూడా ప్రభువుని చూడాలంటే ఆశ, ప్రభుతో మాట్లాడాలంటే ఆశను మనందరం కూడా కలిగి ఉండాలని మీకు మనం చేసుకుంటాను. అదే మాదిరిగా మనం చూసినట్లయితే శిలువలో వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తు వారి ఆ శిలువ స్థానంలో మనం చూసినట్లయితే మరి కుడివైపున వేలాడుతున్నటువంటి దొంగ జీవితం కూడా మనకు కనబడుతుంది. మరి కుడివైపున వేలాడుతున్నటువంటి ఆ ప్రభువు మరి దొంగ ప్రభువుని చూశాడు. ప్రభువుని చూసిన వెంటనే తన జీవితం ఏంటో తనకు అర్థమైపోయింది. మరి తన భయంకరమైనటువంటి జీవితం, తన పాప స్థితి మరి ఎంత భయంకరంగా జీవించాడు, పాప జీవితం అంతా కూడా ఆయన ఎదుట మెదిలింది. వెంటనే మరి ప్రభువుతో మరి మాట్లాడాడు, పశ్చాత్తాపడ్డాడు. మరి ఆ ప్రభు ఆ పశ్చాత్తాపడినటువంటి ఆ దొంగ యొక్క ఆ పశ్చాత్తాపాన్ని మరి ఆ దొంగ యొక్క జీవితాన్ని ప్రభువు అంగీకరించాడు. మరి వెంటనే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నటువంటి వాగ్దానం ద్వారా పరలోక రాశిగా మారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. మరి అంతే కాకుండా మరి నీకోసం తన జీవితాన్ని దారపోసి మరి నీకోసం శిలువలో మరి వేలాడినట్టు యేసుక్రీస్తు వైపు చూసినట్లయితే మరి ఆయన కూడా మరి నిన్ను కూడా మరి ఆయన గాయాల నుంచి కాకినటువంటి రక్తం వైపు నువ్వు చూసినట్లయితే కనుక నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎంత భయంకరమైనటువంటి పాపంలో ఉన్నా, మరి జక్కయ్య కూడా భయంకరమైన పాపంలో ఉన్నాడు, ఇక్కడ శిలువలో వెళ్ళినటువంటి దొంగ కూడా భయంకరమైనటువంటి పాపంలో ఉన్నాడు. మరి ఎటువంటి భయంకరమైనటువంటి పాప స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ కూడా మరి మీ యొక్క జీవితాన్ని కూడా ప్రభువు మార్చడానికి మరి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి ఇదే విధంగా మనం చూసినట్లయితే పాపాత్మకమైనటువంటి జీవితమే కాకుండా జక్కయ్య జీవితం మరి ఇక్కడ శిలువలో వేలాడుతున్నటువంటి ఆ దొంగ జీవితాన్ని కూడా
మనం గమనించాం. మరి ఈ విధంగా మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మన జీవితాన్ని మరి మార్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే మన వాక్యాలను గమనించినట్లయితే మరి యేసు ప్రభు వారు మరి ఆ నాయను గ్రామంలో ఉన్నటువంటి ఆ సీమోను అనేటువంటి పరిస్థితిని ఇంటికి భోజనానికి మరి వచ్చి కూర్చున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈ పాపాత్రులైనటువంటి స్త్రీ ప్రభువును మరి దర్శించాలని చెప్పి మరి ఆ సీమోను ఇంటికి బయలుదేరింది. మరి ఆమె చేతిలో ఖరీదైనటువంటి అత్తరు సీసా ఉందనే విషయం కూడా మనం చూస్తా ఉన్నాం. ఆమె ఏం చేస్తుందంటే వచ్చి ప్రభువుని ఎదురుగా చూసేటువంటి, ఇప్పుడు ఎవరైనా మనం తప్పు చేసామనుకోండి, మనం ఎవరికైనా వారి ముఖాన్ని మనం చూపించగలమా? మనం ధైర్యం చేయలేం, తలదించుకొని మాట్లాడుతూ ఉంటాం, లేదంటే వెనక్కి తిరిగి మాట్లాడుతాం. అదే మాదిరిగా మరి ఈ పాపాత్ములైన స్త్రీ తన జీవితంలో పాపాన్ని కలిగి ఉంది కాబట్టి ఆమె ప్రభువుకి తన ముఖాన్ని చూపించలేక మరి వెనుక తట్టి తిరిగి నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. ఆమె కన్నులు వెంబడి మరి కన్నీళ్లు మరి సన్నగా రాలుతూ ఉన్నాయి. మరి దుఃఖాన్ని ఆపుకోలేకపోతుంది, తనలో ఉన్నటువంటి దుఃఖాన్ని. అంతేకాకుండా ఆమె హృదయం మరి పగలడానికి మరి ఎంతో సిద్ధంగా ఉంది. అంతేకాకుండా ఆమె రాక అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా మరి అభ్యంతరకరంగా ఉందంట. మరి ఆయన ప్రభువారిని భోజనానికి ఆహ్వానించినటువంటి ఆ సీమోను హృదయం అయితే ఈమె పాపాత్మురాలు కదా, ఈమె ఇక్కడ ఎందుకు దాపరించినటువంటి ఆ యొక్క ఆగ్రహంతో మరి ఆ యొక్క సీమోను హృదయం మరి నిండిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కింది వచనాలు మనం గమనించినట్లయితే ఆ వచనాలు మనం చూడవచ్చు. మరి ఇంకా చూసినట్లయితే ఎక్కువసేపు మరి ఆ పాపాత్ములైనటువంటి స్త్రీ మరి నిలబడలేకపోయింది. దుఃఖాన్ని, తనలో కలిగినటువంటి దుఃఖాన్ని మరి ఆపు చేసుకోలేక మరి ఆ దుఃఖాన్ని కంట్రోల్ చేసుకోలేక ప్రభు పాదాలపై పడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆమె హృదయం కన్నీటి సందర్భమైంది. తను చేసినటువంటి తప్పులు, పాపములు అన్ని కూడా ఆమెకు గుర్తు వస్తున్నాయి. మరి ఆమె హృదయంలోని పాప భారం అంతా దిగేంత వరకు కూడా మరి వెక్కి 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 ఏడుస్తూనే ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆమె ఏడుస్తున్నటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి ఆమె కన్నీటిని నుంచి రాలినటువంటి కన్నీటి ద్వారా మరి ప్రభువు పాదాలను కడిగినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా ప్రభు పాదాలను కన్నీటితో కడగడం మాత్రం కాకుండా మరి ఇశ్రాయేలు స్త్రీలు, ఆ యూదా స్త్రీలు మరి ఎంతో పవిత్రంగా భావించేటువంటి తన తల వెంట్రుకలతోటి మరి ఆ యొక్క ప్రభు యొక్క పాదాలను మరి తుడిచినట్టుగా మనం చూస్తాం. అంతేకాకుండా ఆయన పాదాలను విడవకుండా ఆమె ముద్దు ఉందంట. ఆయన పాదాలను విడవకుండా ముద్దు పెట్టుకుండా కాకుండా మరి ఆమెతో తెచ్చినటువంటి ఆ ఖరీదైనటువంటి అత్తరును మరి దాని వెలను కూడా లెక్క చేయకుండా మరి అత్తరును తీసి ఆయన ప్రభు పాదాలకు పూసినట్టుగా మనం చూస్తున్నాం. మరి అక్కడ ఉన్న ప్రభు మరి ఇక్కడ చూసినటువంటి ప్రభు అంతా కూడా మౌనంగా ఉన్నాడు. ఆమెను ఏమి ఒక కించిత్ మాటలు కూడా పలకకుండా మరి ప్రభు మౌనంగా మనం చూస్తున్నాం. అప్పుడున్నటువంటి ప్రజలంతా కూడా ఈ కార్యాన్ని చూసి నిశ్చేష్టులు అయిపోయారు. ఎందుకంటే ఈమె పాపాత్మురాలు కదా, ఈమెను ప్రభువును ఎందుకు తాకనిచ్చాడు? ప్రభువు పరిశుద్ధుడు, ఈమె పాపాత్మురాలు. ఈ పాపాత్మురాలైన స్త్రీ ప్రభువును తాకుతూ ఉంటే ఎందుకు అడ్డుకోలేదని చెప్పి ఆ యొక్క ఆహ్వానించినటువంటి సీమోను మరి ఆ యొక్క హృదయంలో అసహనం పెరిగిపోయి మరి ఆయన కోపాన్ని తట్టుకోలేకపోయినట్టుగా మనం చూస్తున్నాం. సీమోను మనసులో మరి ఏమనుకుంటున్నాడో ఒకసారి చూడండి. లూకాసు వార్త 7:39. ఆయనను పిలిచిన పరిచయుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకుని ఈ స్త్రీ ఎవరియో ఎటువంటిదో ఎరుగకై ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకుని. చూడండి ఎంత అసహనంతో ఉన్నాడు ఆయన. ఆయన పిలిచిన పరిచయుడు ఆయన చూచి ఈయన ప్రవక్త అయిన తను ముట్టుకొని ఈ స్త్రీ ఎవరితో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకున్నాను. మరి ఆ విధంగా ఆయన మరి ఆ యొక్క అసహనాన్ని మరి కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆ సీమోను యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ఆ యొక్క అంతరంగం నేరినటువంటి యేసు ప్రభువు వారు అతని బుద్ధి చెప్పడానికి ఒక ఉపమానం చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి లూకాసు వార్త 7:40. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నాను అతనితో అనగా, అతడు, బోధకుడా చెప్పమనను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకరిని ఇద్దరు రుణస్థులు ఉండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగాను. అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువ క్షమించునో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, ఆయన, నీవు సరిగా యోచించుతువని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఆ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళివ్వలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెనను. ఓకే మచారు, చూడండి ఇక్కడ గమనించినట్లయితే మరి ఆ సీమోను అంతరంగంలో ఉన్నటువంటి మరి ఆ యొక్క అసహనాన్ని ఎరిగినటువంటి ప్రభు మరి ఆయనకు ఒక ఉదాహరణ ద్వారా మరి ఎవరి అయితే ఎక్కువ పాపలు ఉంటే వారు ఎక్కువగా క్షమింపబడతారనేటువంటి విషయం ద్వారా
మరి సీమోనికి అక్కడ మరి తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ సీమోను గమనించినట్లయితే ప్రభువును భోజనానికి పిలిచాడు కానీ మరి కనీస మర్యాదలు మరి పాటించినట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. మరి 10 మందిలో మరి ఆయన ఘనత కొరకు పిలిచాడో లేదంటే యేసుక్రీస్తు మీద నిజమైన ప్రేమతో పిలిచాడో తెలియదు కానీ మరి ఆయన పిలిచాడు కానీ మరి కనీసమైనటువంటి మర్యాదలు మరి అక్కడ పాటించినట్టుగా మనం చేస్తున్నాం. మరి ఆతిథ్యం ఇవ్వడం మరి దైవజనులకు మరి దేవుని ప్రజలకు ఆతిథ్యం ఇవ్వడం ఆశీర్వాదంతో కానీ మరి ఏ విధంగా ఉండాలంటే ప్రేమతో కూడుకున్నదై ఉండాలని చెప్పి మనం చేస్తూ ఉంటున్నాం. మరి ఇక్కడ గమనించినట్లు యూదులు తమ సంప్రదాయాలను మరి ఆ మర్యాదలను ఏమి కూడా మరి ఇక్కడ ఈ సీమోను ప్రభు పట్ల చేయని విధంగా మనం చూస్తున్నాం. మరి అక్కడ యూదులు అయితే ప్రభువుల అతిథుల్ని సాధారణంగా ఆహ్వానించడం, వచ్చిన అతిథుల్ని ముద్దు పెట్టుకోవడం, మరి వారి భోజనానికి ముందు వారి యొక్క పాదములు కడుక్కోవడానికి మరి నీళ్లను ఇవ్వడం, ఇటువంటి విషయాలన్నీ సాంప్రదాయాలన్నీ కూడా సీమోను ఏమీ పాటించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈ విధంగా మనం చూసినట్లయితే మరి యూదులు జరిగించేటువంటి సాంప్రదాయాలు ఏమీ కూడా సీమోను ప్రభు పట్ల జరిగించలేదు. మరి సీమోను చేయనటువంటి పనులన్నీ కూడా ప్రేమతో చేసినటువంటి ఆ యొక్క స్త్రీ యొక్క ప్రేమతత్వాన్ని ప్రభు ఇక్కడ కొనియాడబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా సీమోను చేసినటువంటి ఆ పొరపాట్లను మరి సున్నితంగా ప్రభు తిరస్కరించినట్టుగా మనం చూస్తున్నాం. మరి దైవజనులకు ఆతిథ్యం ఇవ్వడం మరి ఆశీర్వాదం అయినప్పుడు కూడా మరి అది ఒక క్రమ పద్ధతిలో మరి ప్రేమతో వారికి ఆతిథ్యం ఇవ్వాల్సినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉంది. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13:1. సహోదర ప్రేమ నిలువరంగా ఉండనీయుడి, ఆతిథ్యం చేయ మరువకుడి, దాని వల్ల కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. చూడండి, ఆతిథ్యం ఇవ్వకుండా మరవద్దని చెప్తున్నాడు. అందుకని దానివల్ల కొందరు తెలియకుండానే దేవదూతలకు మన ఆతిథ్యం ఇచ్చిన విషయం మనం ఇక్కడ చూస్తున్నాం. మరి మనం గమనించినట్లయితే దైవజనులు అనేటువంటి దేవునికి ప్రతినిధులుగా మనకి కనబడుతూ ఉంటారు. అందుకంటే దైవజనులను ఆదరించి మరి ఆతిథ్యం ఇవ్వడం, మరి దేవునికి వారికి ఆతిథ్యం ఇస్తే దేవునికి ఇచ్చినట్లు అనే విషయం కూడా మనం ఇక్కడ తెలియజేయబడుతుంది. మరి దైవజనులను ఆదరించి ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వదించబడినటువంటి వారు అటువంటి దైవజనులకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా మరి అనేకమైన ఆశీర్వాదం పొందినటువంటి వారు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి అనేక మంది మనకి ఇక్కడ కనబడుతూ ఉంటారు. మరి సాక్షాత్తు దేవుడే 3 నరులుగా మరి ప్రత్యక్షమై మమ్రే దగ్గరటువంటి సింధూరంలో అబ్రహాము దగ్గరకు వచ్చినప్పుడు మరి అబ్రహాము వారిని సాధారణంగా ఆహ్వానించి మరి వారికి ఆతిథ్యం ఇవ్వడం ద్వారా మరి ఒక ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్నారు. మరలా నీవు తిరిగేసరికి సంవత్సరం తిరిగి నువ్వు సంతాన కుమారుని పొందుకుంటున్నటువంటి ఆ యొక్క ఆశీర్వాదం, ఆ యొక్క వారు పలికినటువంటి ఆశీర్వచనం వారి జీవితాల్లో నెరవేరేటట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా మనం చూసినట్లయితే మరి మనుష్య రూపం దాల్చి 2 దేవదూతలు మరి ఆ యొక్క సొదొమ పట్టణానికి వచ్చినప్పుడు మరి లోతు వారిని తన ఇంటిలోనికి చేర్చుకొని వారికి ప్రేమతోటి మరి సపర్యలు చేయడం ద్వారా మరి ఎంతో గొప్ప శ్రమ నుండి, ఆ భయంకరమైనటువంటి ఆ శ్రమ నుండి లోతు వారి కుటుంబం కూడా మరి రక్షించబడినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం చూసినట్లయితే షూనేము పట్టణంలోని గనురాలైనటువంటి స్త్రీ కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ఆ గనురాలైనటువంటి స్త్రీ ఎలీషా ప్రవక్తను తన ఇంట చేర్చుకొని మరి ఆయనకు పరిచర్య చేసి మరి ఆయనకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా మరి వారి జీవితంలో లోటుగా ఉన్నటువంటి విషయాన్ని వారు భర్తీ చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. వారి జీవితంలో లోటుగా ఉన్నటువంటి విషయం వారికి తీర్చబడింది. ఒక చక్కని కుమారుడిని వారికి అనుగ్రహించబడినట్టుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే మరి దైవజనులకు మరి దేవుని ప్రజలకు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా ఆశీర్వదించబడిన వారు ఎంతో మందిని మనకు మరి బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఆ విధంగా మనం కూడా మరి దైవజనులను గౌరవించి మరి ఆతిథ్యం ఇవ్వడం నేర్చుకుందాం. మరి చూడండి, రోమిలకు రాసిన పత్రిక 12:13 ఒకసారి చూద్దాం. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి గాని శపింపవద్దు. పరిశుద్ధుల అవసరంలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చి చూడండి. మరి అపొస్తలుడైన పౌలు మనకు తెలియజేస్తాడు మనం చూస్తున్నాం. మరి సీమోనుకు ఇక్కడ ప్రభువుకి ఆతిథ్యం ఇచ్చాడు కానీ అతని యొక్క ప్రవర్తన ప్రభువుకు నచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే మన వాక్యభాగంలోని పాపాత్ములైన స్త్రీ ప్రభు పాదాల మీద పడి ఏడుస్తూ ఆమె ప్రభుతో మరి ఏడుస్తున్నటువంటి ఆమెతో ప్రభు చెప్పినటువంటి ఒక్క మాటను మనం చూద్దాం. లోకాసు వార్త 7:48. నీ పాపము క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను.
మరి ఈమె చూసినట్లయితే మరి ఆమె ఎంత పాపాత్మురాలనే విషయం మనం చూసాం. సంఘమంతా కూడా, సమాజం అంతా కూడా ఆమె తిరస్కరిస్తూ ఉంది. మరి అటువంటి స్త్రీని మరి ప్రభువు క్షమించినట్టుగా మనం చూస్తున్నాం. మరి ప్రభు ఆమె హృదయాన్ని చూశాడు. అంతేకాకుండా ఆమె తన పాపంలో మరి విషయమే పశ్చాత్తాపడుతున్నటువంటి ఆ విషయాన్ని మరి ప్రభు గమనించి మరి ఆమె పాపములను క్షమించినట్టుగా మనం చూస్తున్నాం. మరి చూడండి, మనం మొదటిగా చదువుకున్నాం కదా 2 కొరింథీ 7:10 దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైనటువంటి వారి మనసును కలిగించినటువంటి విషయం మనం చూస్తున్నాం. మరి దేవుని చిత్త ప్రకారంగా ఆమె ఆయన దగ్గరకు రావడం, మరి ఆమె పాపం విషయం దుఃఖపడడం అన్ని కూడా మరి ఆయన ఆమె మారు మనసుని కలిగించినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఆమె జీవితం చక్కగా మార్చుకుంది. మరి ప్రభు దృష్టిలో ఆమె మరి పాపాత్మురాలు కాదు, ఇప్పుడు ఆమె పరిశుద్ధురాలుగా మనకి ఎంచబడుతుంది దేవుని దృష్టిలో. మరి దేవుడు మన గత జీవితాన్ని ఎప్పుడు కూడా చూడండి. మరి అలాగే గతంలో ఉన్నటువంటి మరి ఆ పాపాలని ఏమి కూడా ఆయన ఎంచడు. మరి అదేవిధంగా ఈ పాపాత్ములైన స్త్రీని కూడా మరి ఆమె గత జీవితాన్ని గురించి ప్రభు ఏమీ విచారించలేదు. ఆమె గతంలో చేసిన పాపాలను ఏమి కూడా లెక్కించకుండా వెంటనే ఆమెను పరిశుద్ధురాలుగా చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. మరి అదేవిధంగా మనం కూడా మరి ఆ పాపములను విడిచిపెట్టి ప్రభు దగ్గర పశ్చాత్తాప పడినట్లయితే మరి ఆయన ఎవరు కూడా పాపంతో నశించుకోవడానికి కోరుకోడు. కానీ మరి ఎవరైతే పశ్చాత్తాపడతారో వాళ్ళందరినీ కూడా రక్షించాలని మరి ఆయన కోరుకుంటాడు. అంతేకాకుండా వాళ్ళ జీవితాన్ని మార్చుకుని మరి నూతన సృష్టిగా మారాలని చెప్పి ప్రభు అందరినీ కూడా మరి కోరుకుంటూ ఉన్నారు. మరి ఇంకా మనం చూసినట్లయితే ఆయనతో పాటు భోజనం కూర్చున్న వారందరూ కూడా అక్కడ మరి ఆలోచన చేస్తా ఉన్నారు. చూడండి, లోకసువార్త 7:48 అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములను క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అవును, చూడండి, మరి ఇక్కడ అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు పాపములు క్షమించడానికి ఇతడు ఎవరు అని చెప్పి అందరూ కూడా అక్కడ మరి ప్రశ్నించినట్టుగా మనం చూస్తున్నాం. అవును, పాపములు క్షమించేటువంటి మరి అధికారం మరి కేవలం మరి యేసు ప్రభు వారు మాత్రమే కలిగి ఉన్నారు. ఎందుకంటే సృష్టిలో మరి కోటాను కోట్ల వంటి దేవుళ్ళు దేవతలు ఎంతమంది ఉండొచ్చు, కానీ ఏ దేవుడు కూడా మానవ జాతి విమోచన కొరకు ప్రాణాలు ఇచ్చేటువంటి దేవుడు ఎవరు లేరు. మరి మానవ జాతిని రక్షించడానికి మరి పాప క్షమాపణ కొరకు మరి తమ రక్తాన్ని చిందించినటువంటి ఎవరు లేరు. మానవుల రక్షణ కొరకై శిలువలో వేలాడినటువంటి మరి దైవనరుడు యేసుక్రీస్తు మాత్రమే. అందుకే కేవలం పాపను క్షమించే హక్కు మరి అధికారం మరి కేవలం యేసుప్రభు వారికి మాత్రమే ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మరి భక్తుల యొక్క కోరికలను తీర్చేటువంటి బాబాలు, దైవాంశ సంబూతులు ఎంతో మంది ఉండొచ్చు, కానీ మరి మానవుల యొక్క పాపములను క్షమించి నిత్య రాజ్యానికి మరి ఆయన యొక్క పరలోక రాజ్యానికి చేర్చేటువంటి దేవుడు అక్కడే ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మరి చూడండి, యోహాను సువార్త 14:6 మనం చూస్తాం కదా, నేనే సత్యమును జీవమును మార్గమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడనేటువంటి విషయం మనం చూస్తాం. మరి ఇది మరి 100% మరి అక్షర సత్యంగా మనకు కనబడుతుంది. అందుగురించి ప్రభు అనే ప్రియులారా, మరి మీరందరూ కూడా మరి ప్రభు దగ్గరికి రావాలని, ఆయన చూడాలంటే ఆశ మీరందరూ కలిగి ఉండాలని మనం చేసుకుంటున్నాను. మరి చివరిగా మరి తనను అమితంగా ప్రేమించినటువంటి ఆ స్త్రీతో మరి ప్రేమ స్వరూపమైనటువంటి ప్రభువు మరి మాట్లాడుతున్నటువంటి చూడండి, చివరి లోకసువార్త 7:50 నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానివై వెళ్ళువని ఆ స్త్రీతో చెప్పెను. ఓకే, చూడండి, మరి చూసినట్లయితే నీ విశ్వాసమే నిన్ను రక్షించను, సమాధానం కలదానివై వెళ్ళమని చెప్పినట్టుగా ప్రభు చూస్తూ ఉన్నాం. మరి ప్రభువుని విశ్వాసంతో సమర్పించినటువంటి ఆ స్త్రీ మరి ఆ రక్షించబడి సమాధానంతో తిరిగి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా మరి పాపాత్మురాలైనటువంటి ఆ స్త్రీ పరిశుద్ధురాలుగా మార్చబడడం మనం చూస్తున్నాం. మరి అంతేకాకుండా ఆనాడు భక్తి గర్వంతో విర్రవీతున్న శాస్త్రులు పరిచయులకి తీర్పు తీస్తూ ప్రభు పలికినటువంటి మాట ఏంటంటే, మరి సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించాలని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మరి చూడండి, ఎంత మరి ఆ శాస్త్రులు పరిశీలన అంటే వాళ్ళకి ధర్మశాస్త్రం అంతా అవకాశం పట్టినటువంటి వాడు వాళ్ళతో చెప్పినటువంటి మాట ఏంటంటే, మరి శంకరులు అంటే దేవుని తెలియనటువంటి ప్రజలు, అలాగే వేశ్యలు మరి వీళ్ళందరూ కూడా మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని చెప్పి దేవుడు వారికి తీర్పు తీర్చినట్టుగా మనం చూస్తున్నాం. మరి దేవుని యందు ప్రియమైన వారులారా, మరి ఇంతవరకు మన దేవుడు మనకి పాపాత్ములైనటువంటి జీవితాన్ని మనం ముందు ఉంచాడు. మనం పాడుకున్నాం కదా, ఎంత ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలదు. పాపాత్ముల కథ ఏమైందండి, మొత్తం మారిపోయింది. పాపాత్మురాల కథ మారిపోయి పరిశుద్ధురాలుగా ఆమె తీర్చబడినట్టుగా మనం చూస్తున్నాం. మరి దేవుని యందు ప్రియమైన వారులారా, మరి నీ జీవితం మరి దేవుని ఎదుట ఏ విధంగా ఉంది? ఆ పాపాత్మురాల జీవితం మొదట ప్రారంభం చాలా ఘోరంగా ఉంది, కానీ మరి చివరికి చూసినప్పుడు ఆమె జీవితం మరి సుఖాంతమై మరి దేవుని చేత క్షమించబడి పరలోక రాజ్య వారసులుగా మారినట్టుగా మనం చూస్తున్నాం. మరి నీ జీవితం ప్రభు ఎదుట ఏ విధంగా ఉన్నటువంటి పరీక్షించవలసినటువంటి సమయం.
మరి మారు మనసు అనుభవం మరి మనకు ఉందా? మరి నీ పరిస్థితి ఏ విధమైన విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి. మరి ఇక్కడ చూసినట్లయితే అన్యాయస్తులు, మరి దొంగలు, నరహంతకులు, వేశ్యలు, మరి భయంకరమైనటువంటి ఆ యొక్క వ్యభిచార పాపం ఉన్నటువంటి వారు కూడా మరి వారి దేవుని ఎదుట పాపములను ఒప్పుకొని మరి జీవితాలను సరి చేసుకొని పరలోక రాజ్యంలో ప్రవేశిస్తూ ఉంటే మరి ఇంకా నీ పరిస్థితి ఏంటి? ఇంకా సమయం ఉందని చెప్పి మరి రక్షణను నిర్లక్ష్యం చేస్తూ మరి కాలక్షేపం చేస్తూ ఉన్నావా? లేకపోతే లోకాన్ని ప్రేమిస్తూ, లోకాశను ప్రేమిస్తూ మరి నిత్యరాజ్యానికి దూరం అయిపోతున్నావేమో, మరి ప్రభు అనుగ్రహించేటువంటి రక్షణను కోల్పోయి మరి నరకానికి చేరువవుతున్నావేమో ఒక్కసారి మరి మిమ్మల్ని పరీక్షించవలసినటువంటి సమయం. మరి ఇప్పుడే మరి అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మనం ఉంటే, ఇంకా రక్షణ లేకపోతే మరి రక్షణ ప్రభు ఇచ్చేటువంటి రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నటువంటి సందర్భంలో మీరు ఉంటే కనుక మరి ఇప్పుడే ప్రభు పాదాల చెంత చేరి మరి మీ పాపములు ఒప్పుకొని మరి ఆయనతో సమాధాన పడి ఆయన ఉచితంగా అనుగ్రహించేటువంటి రక్షణను నీ సొంతం చేసుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను. నీ కొరకు మరి శిలువలో ప్రాణం అర్పించినటువంటి నీ దేవుడు నిన్ను పాపములను క్షమించి నిన్ను హక్కుని చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి శాశ్వతమైనటువంటి నిత్యరాజ్యానికి, పరలోక రాజ్యానికి వాసుడిగా నేను చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించింది కాక.